ఒక ధైర్యంతో కూడిన మాట దావీదు మాట్లాడుతున్నాడు. అందరితో పాటు దావీదు కూడా కనపడుతున్నాడు గొలియాతు. అందరితో పాటు దావీదు కూడా వింటున్నాడు అతని స్వరాన్ని. కానీ అందరూ భయపడినట్లుగా దావీదు భయపడలేదు. అందరూ బెంబేలెత్తినట్లుగా, అందరూ కలవరపడినట్లుగా దావీదు కలవరపట్టలేదు. తను భయపడకపోగా, తను కలవరపడకపోగా తన తోటి వాళ్ళకి చెప్తున్నాడు, హలో, ఈ ఫిలిష్తీను బట్టి ఎవరి మనసు కృంగాల్సిన అవసరం లేదు. ఈరోజు నీకు కూడా చెప్తున్నా, నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, ఏ కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నావో నాకు తెలియదు. ఆ సమస్యను బట్టి నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. ఆ శ్రమను బట్టి నువ్వు నీరు గారిపోవలసిన అవసరం లేదు. ఇంకో మాట చెప్పమంటావా? దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు, విశ్వాసిగా నువ్వు ఉన్నావు, ఎన్నో దేవుని మాటలు ఇప్పటికీ నువ్వు విన్నావు, ఎన్నో సాహస కార్యాలు ప్రభు చూపిస్తే చూసావు. నువ్వు కృంగిపోకూడదు కదా. కృంగిపోయిన వారిని లేవనెత్తే వానిగా నువ్వు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.